ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శని వక్రించి ఉన్నాడు. అలాగే ఈ భాగ్యములో ఉన్నటువంటి కేతువు మీకు విదేశాలకు సంబంధించినటువంటి యొక్క ఎక్కువ అవకాశాలను మీకు ఇస్తాడు. మరి అలాగే ఈ యొక్క విదేశాలకి వెళ్ళాలి అనే ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి ఈ స్క్రాప్ ఐరన్ బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము కొత్త కొత్త టీవీలు, కొత్త కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్లు ఇలాంటివన్నీ కూడా కొనడం జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి మనకి ఈ యొక్క ధనుస్సు రాశి వారి ఉద్యోగాల విషయంలో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా తీర్థయాత్రలు వెళ్ళేటటువంటి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. లాంగ్ జర్నీస్, లాంగ్ ట్రిప్స్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్తగా పెళ్ళిళ్ళు ఫిబ్రవరి 1, 2026 సంవత్సరం వరకు జరగదు. ఆ తర్వాత మరి బంధువులతో కలిపి లాంగ్ ట్రిప్స్ వెళ్ళడము ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆదాయాలు 2026 సంవత్సరంతో కనుక మనం పోల్చుకున్నట్లయితే అధికంగా మనకి రాబడి అనేటటువంటిది వస్తుంది. కాబట్టి విద్యార్థుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ విద్యార్థులు ఈ సంవత్సరం కాస్త జూన్ 2, 2026 సంవత్సరం వరకు కాస్త చదువుతారు. ఆ తర్వాత యావరేజ్గా చదవడం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పదవులు రావు, ఇంకా కష్టపడాలి. రైతులంతా కూడా మనకి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కమర్షియల్ క్రాప్స్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా చేసి డబ్బులు మిగిల్చుకుంటారు. అలాగే కమిషన్ ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా వ్యవసాయంలో వీళ్ళు కూడా సక్సెస్ఫుల్గా మీరు ముందుకెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. శ్రీ గురు చరిత్ర పారాయణ చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.